ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు ఉదయకాల సమయంలో మన బైబిల్లో ఉన్న వాక్యాన్ని ఒకసారి పరిశీలించుకుందాము. సామెతలు 31వ అధ్యాయం 30వ వచనము. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఈ యొక్క వాక్యము మనల్ని ఎంత విషయాన్ని అది ఎంతో చక్కగా ప్రబోధిస్తుంది అంటే, ఇక్కడ లోకంలో గనక చూస్తే ఇప్పుడు చాలా కంపెనీస్లో కానివ్వండి, లేదా చాలా చాలా ఫ్యాక్టరీస్లో కానివ్వండి, లేకపోతే వ్యవస్థల్లో కానివ్వండి, అందంగా ఉన్నటువంటి స్త్రీలకి ఎంత ప్రయారిటీ ఇస్తారు కదా. లేదా వాళ్ళు అందంగా లేకపోయినప్పటికీ కూడా వాళ్ళకి వేసుకునేటటువంటి మేకప్ ద్వారా, వస్త్రధారణ, అలాగే హెయిర్ స్టైల్ ద్వారాను ఎలా ఉండాలి, అందంగా ఉండాలి, ఆకర్షించాలి. అలా ఎయిర్ హోస్టెస్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఎలా ఉంటారు, చూడు చక్కగా ఉంటారు, ఎంత బాగుంటారో కదా, బొమ్మల్లాగా ఉంటారు. కానీ లోకము అలాంటి వాళ్ళని చాలా ఎంకరేజ్ చేస్తుంది, అభిమానిస్తుంది, ప్రేమిస్తుంది, వాళ్ళతో మాట్లాడాలని ఆశపడుతుంది. కానీ బైబిల్ ఏం చెప్తుంది? లోకము బైబిల్కి ఎప్పుడు వ్యతిరేకమే కదా. ఇక్కడ బైబిల్ ఏమని చెప్తుంది? అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. మనము కొనియాడబడాలి అంటే, ప్రశంసించబడాలి అంటే నీ అందం వల్ల కాదమ్మా, నీ సౌందర్యం వల్ల కాదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నావా లేదా? నీతి మార్గంలో నడుస్తున్నావా లేదా? నీ గుణముల చేత నువ్వు ఎదుటి వాళ్ళని మెప్పించగలుగుతున్నావా లేదా? నీ తట్టు తిప్పుకొని దేవుని మార్గంలోకి నడిపించగలుగుతున్నావా లేదా అన్న విషయమే మనకి ఇక్కడ అర్థమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. వాక్యాన్ని బట్టి మరి ముందుకెళ్దాం. యెహోవా యందు భయభక్తులు కలిగి మరి దేవుని భయంతో, భక్తితో మనం ముందుకెళ్దాం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.